ఒకే ఒక్క బాణం ఆకాశాన్ని చీల్చుకొని వెళ్ళి సూర్యుడిని కూడా ఆపేస్తుందా? ఒకే ఒక అస్త్రం ఒక మొత్తం రాజ్యాన్ని నాశనము చేస్తుందా? ఓ యోధుడు ఒకే ఒక్క బాణముతో దేవతలను కూడా వణికిస్తాడా? ఇవన్నీ కథలు కాదు, రామాయణం మహాభారతంలో నిజంగా జరిగిన అద్భుత విషయాలు. ఈరోజు మనం మహా ఇతిహాసాల్లోని అత్యంత శక్తివంతమైన అస్త్రాలు, వాటిని ఎవరు ఎప్పుడు ఎవరిపై ఎందుకు ఉపయోగించారో పూర్తిగా సన్నివేశాలుగా సినిమాలో చూసినట్టుగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత శక్తివంతమైన అస్త్రాలలో మొదటిది బ్రహ్మాస్త్రము. ప్రపంచ సృష్టికర్త బ్రహ్మదేవుడు ఇచ్చిన అత్యంత ప్రాచీన అస్త్రాలలో మొదటి అస్త్రము బ్రహ్మాస్త్రము. ఈ అస్త్రము ప్రయోగించిన క్షణం ఆకాశం ఎర్రగా మారుతుంది, భూమి కంపిస్తుంది, లక్ష్యం ఎక్కడ దాక్కున్నా అది చేరుతుంది. యుద్ధంలో ఎవరైనా దీన్ని వాడితే ఆ ప్రాంతం సంవత్సరాల పాటు బూడిదగా మారిపోతుంది. ఇది మానవుల కోసం కాదు, సృష్టి లయ శక్తులను కలిగి ఉన్న దేవశక్తి. మరి రెండవ అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రము బ్రహ్మశిరాస్త్రము. బ్రహ్మాస్త్రము కన్నా 4 రెట్లు శక్తివంతమైనది బ్రహ్మశిరాస్త్రము. మహాభారతంలో అర్జునుడు అశ్వత్థామ ఇద్దరూ ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అస్త్రం పడిన ప్రదేశంలో వేల సంవత్సరాల పాటు మొక్కలు, జంతువులు, మనుషులు, ఏ జీవి కూడా పుట్టదు. ఈ అస్త్రాన్ని ఆపడానికి దేవతలకే కూడా శక్తులు లేవు. మరి మూడవ అత్యంత శక్తివంతమైన అస్త్రము పాశుపతాస్త్రము. శివుడి యొక్క రుద్ర తాండవముగా ఈ యొక్క అస్త్రాన్ని చెప్పుకుంటాము. ఇప్పుడు మనం మాట్లాడబోయేది అందరూ భయపడే శక్తి పాశుపతాస్త్రము. ఇది శివుడు మాత్రమే ఇవ్వగలడు. ఒకసారి ప్రయోగిస్తే సృష్టి, స్థితి, లయ 3 శక్తులు కలిసి లక్ష్యాన్ని దహనము చేస్తాయి. దీన్ని మనసుతో, చేతితో, కన్నుతో కూడా ప్రయోగించవచ్చు. పాశుపతాస్త్రము పడేది ఆపడము అసాధ్యము. అందుకే అర్జునుడే దీనిని పొందాడు, కర్ణుడికి శివుడు ఇవ్వలేదు. 4వ అత్యంత భయంకరమైన అస్త్రము వజ్రాయుధము. ఇది తుఫాన్ల మాదిరిగా, మెరుపుల మాదిరిగా, భయంకరమైన ధ్వని మాదిరిగా పడటం జరుగుతుంది. ఇంద్రుడి అత్యంత భయంకరమైన అస్త్రము వజ్రము. దదీచి మహర్షి తన ఎముకలు ఇచ్చి ఈ యొక్క ఆయుధాన్ని తయారు చేశాడు. ఒకసారి విసిరితే పర్వతాలు కూడా ధూళి అవుతాయి. మరి 5వ అత్యంత శక్తివంతమైన ఆయుధము సుదర్శన చక్రము. విష్ణువు చేతిలోని సుదర్శన చక్రము లక్ష్యాన్ని తప్పదు, కత్తిలా కోస్తుంది, మళ్ళీ అదే వేగముతో తిరిగి వస్తుంది. రాక్షసులు, దుర్మార్గులు ఎవరైనా దారి తప్పితే ఈ చక్రం వారి అంతం నిర్ణయిస్తుంది. మరి 6వ అత్యంత శక్తివంతమైన అస్త్రము నారాయణ అస్త్రము. నారాయణుడు నేరుగా వరమిచ్చిన అస్త్రము నారాయణ అస్త్రము. ఇది శత్రువు ప్రతిఘటిస్తే దాని శక్తి అనిమ, మహిమ, లగిమ వంటి 64 యోగ శక్తులతో పెరుగుతుంది. మహాభారతంలో ఇది పాండవులపై ప్రయోగించినప్పుడు వాళ్ళు ఆయుధాలు వదిలి నమస్కరించగానే అస్త్రము శాంతించింది. మరి 7వ అత్యంత శక్తివంతమైన అస్త్రము ఆగ్నేయాస్త్రము, వరుణాస్త్రము. అగ్నిదేవుడు ఇచ్చిన ఆగ్నేయాస్త్రము లక్ష్య ప్రాంతాన్ని 1,000,000 డిగ్రీల వేడితో దహనము చేస్తుంది. దీన్ని ఆపేవి 2 మాత్రమే. ఒకటి వాయువాస్త్రము, 2 వరుణాస్త్రము. వరుణాస్త్రము ప్రయోగిస్తే వర్షం భూమిని కాపాడుతుంది. 8వ అత్యంత శక్తివంతమైన అస్త్రము నాగాస్త్రము, గరుడాస్త్రము. నాగాస్త్రము శక్తి వేలాది విషసర్పాలు శత్రులపై పడి నాశనము చేస్తాయి. కానీ దీన్ని ఆపేది ఒక్కటే, గరుడాస్త్రము. గరుడ శక్తి వచ్చిన వెంటనే నాగాస్త్రం బలహీనమై చెదిరిపోతుంది. 9వ అత్యంత శక్తివంతమైన అస్త్రము విజయ ధనుస్సు. ఇది కర్ణుడి యొక్క ఆయుధము. శివుడే తయారు చేసిన అద్భుతమైన బహుమతి విజయ ధనుస్సు. ఈ విల్లుతో విడిచిన బాణము దేవతలు కూడా ఆపలేరు. యుద్ధభూమి మొత్తం కంపించే శబ్దం వస్తుంది. ఇది కర్ణుడికి దక్కడం అతడి మహాభాగ్యము. అతడు దీన్ని వాడిన ప్రతిసారి శత్రుల హృదయాలలో భయం నింపింది. మరి 10వ అత్యంత శక్తివంతమైన అస్త్రము త్రిశూలము. ఇది శివుడి స్వయంకర శక్తిగా భావిస్తారు. దేవతలలో అత్యంత శక్తివంతమైన ఆయుధం త్రిశూలము. ఇది కాలము, సృష్టి, వినాశనము 3 శక్తుల సమ్మేళనము. త్రిశూలము ప్రయోగిస్తే మరణము ఖాయము. దేవతలు కూడా దీని ముందర ఏమీ చేయలేరు. అన్ని అస్త్రాలలో
అత్యంత శక్తివంతమైనది ఏది? బ్రహ్మాస్త్రమా, పాశుపతాస్త్రమా, నారాయణాస్త్రమా? కొన్ని రకాల శాస్త్రాలు చెబుతాయి ప్రళయాన్ని కూడా తెచ్చుకోగల శక్తి ఉన్నది ఒక్కటే, అదే పాశుపతాస్త్రము. ఇది శివుడి శివుడి స్వభావ శక్తి, దీనికి ప్రతిభేదకం ఉండదని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఈ అత్యంత శక్తివంతమైన 10 అస్త్రాలను రామాయణ మహాభారతంలో ఎవరు ఏ సందర్భంలో ప్రయోగించారో తెలుసుకుందాము. మొదట రామాయణంలో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ ప్రయోగించారో తెలుసుకుందాము. ఇంద్రజిత్ గర్జిస్తూ, లక్ష్మణ, నీ అంతము ఇక్కడే అని అతడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఒక తేజస్సు గుండ్రంగా తిరిగి క్షణాల్లో లక్ష్మణుడిని ఢీకొడుతుంది. రాముడు విలవిలాడిపోతాడు. హనుమంతుడు సంజీవని తీసుకువస్తూ అస్త్రశక్తిని చల్లార్చి లక్ష్మణుడిని బ్రతికిస్తాడు. రామాయణంలో యుద్ధకాండలో రాముడు కూడా రావణాసురునిపై ఈ యొక్క అస్త్రాన్ని ప్రయోగించి అతడిని సంహరించటం అనేది జరుగుతుంది. మహాభారతంలో అశ్వత్థామ రాత్రి దాడి. అశ్వత్థామ కోపముతో పాండవ శిబిరంపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా అదే అస్త్రం సిద్ధం చేస్తాడు. కృష్ణుడు వెంటనే హెచ్చరిస్తాడు, ఈ రెండు భూమికి ఢీకొంటే లోకం అంతమవుతుంది. అర్జునుడు తన అస్త్రం వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామ మాత్రం వెనక్కి తీసుకోలేడు. దాని ప్రభావం ఉత్తర గర్భంలోని శిశువుపై పడుతుంది. తరువాత అస్త్రము పాశుపతాస్త్రము. రామాయణం. శివుడు రాముడికి వరంగా ఇస్తాడు, కానీ రాముడు ఎక్కడా దీన్ని ఉపయోగించడు. మహాభారతంలో అర్జునుడు శివుడిని తపస్సుతో సంతోషపెట్టి ఈ యొక్క అస్త్రం పొందుతాడు, కానీ అర్జునుడు కూడా దీనిని యుద్ధంలో ప్రయోగించడు. ఎందుకోసమంటే ఇది ప్రయోగిస్తే ప్రపంచం అంతమవుతుందన్న విషయం అర్జునుడికి తెలుసు. 4వ అస్త్రం వజ్రాయుధం. రామాయణంలో ఇంద్రుడు రావణుడిపై వజ్రాన్ని ప్రయోగిస్తాడు. రావణుడు దాన్ని తిప్పికొడుతూ ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందుతాడు. మహాభారతం. దేవేంద్రుడు యుద్ధంలో పాండవులకు సహకరిస్తూ వజ్రాన్ని కొన్ని సందర్భాలలో ప్రయోగించాడు. సుదర్శన చక్రం. రామాయణంలో రాముడు విష్ణు అవతారం కనుక దీన్ని ఉపయోగించడు. మహాభారతం. శల్యుణ్ణి అర్జున్ని రక్షించేందుకు చూపాడు, కానీ ప్రయోగించలేదు. శిశుపాలుని సంహరించినప్పుడు మాత్రమే పూర్తిగా ఉపయోగించాడు. నాగాస్త్రము. ఇంద్రజిత్ రామలక్ష్మణులపై నాగాస్త్రం వదులుతాడు. వారు నాగులుగా కట్టబడిపోతారు. హనుమంతుడు గరుడిని స్మరిస్తే నాగులు స్వయంగా పారిపోతాయి. మహాభారతంలో భీష్ముడు ప్రారంభ యుద్ధంలో అర్జునుడిపై నాగాస్త్రం ప్రయోగిస్తాడు. కృష్ణుడు తన రథాన్ని నేల మీదకి వంచి అర్జునుడిని రక్షిస్తాడు. గరుడాస్త్రము. రామాయణంలో నాగాస్త్ర ప్రభావం తొలగించేందుకు గరుడు స్వయంగా వస్తాడు. మహాభారతంలో అర్జునుడు నాగాస్త్రాన్ని ఎదుర్కొనేందుకు గరుడాస్త్రము ఉపయోగిస్తాడు. ఆగ్నేయాస్త్రము. రామాయణంలో కర దూషణ యుద్ధంలో రాముడు దీనిని ప్రయోగిస్తాడు. అగ్ని జ్వాలలు రాక్షసులను భస్మం చేస్తాయి. మహాభారతంలో అర్జునుడు కౌరవ సేనపై అనేక సార్లు ఈ యొక్క అస్త్రాన్ని వాడటం జరిగింది. వరుణాస్త్రము. రామాయణంలో సముద్రాన్ని ప్రశాంతము చేయడానికి రాముడు వరుణుడిని ప్రార్థిస్తాడు. అస్త్రం సిద్ధము చేస్తాడు. వరుణుడు ప్రత్యక్షమై ప్రయోగించవద్దు అని చెబుతాడు. మహాభారతంలో అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని నిలిపేందుకు వరుణాస్త్రాన్ని ఉపయోగించాడు. 10వది వాయువాస్త్రము. రామాయణంలో వాయుశక్తి బాణాలతో రాక్షసేనను చెదరగొట్టాడు. మహాభారతంలో అర్జునుడు సౌభ యుద్ధంలో దీన్ని ఉపయోగించాడు. తర్వాతి అస్త్రము త్రిశూలము. ఇదొక దేవశస్త్రము. రామాయణంలో వాడలేదు. మహాభారతంలో కిరాత రూపంలో శివుడు అర్జునుడితో యుద్ధించినప్పుడు త్రిశూల శక్తిని చూపిస్తాడు. నారాయణాస్త్రము. కేవలం విష్ణువుకు శరణు వచ్చిన వారిని మాత్రమే రక్షించే అస్త్రము. అశ్వత్థామ పాండవ సైన్యంపై ప్రయోగిస్తాడు. ప్రతిఘటించిన వాళ్ళు వెంటనే దహనమవుతారు. పాండవులు కృష్ణుడి ఆజ్ఞతో నమస్కరిస్తే అస్త్రం స్వయంగా శాంతిస్తుంది. విజయ ధనుస్సు. రామాయణంలో శివుడి ధనుస్సు కనిపించదు. మహాభారతంలో కర్ణుడి చేతిలోకి వచ్చినప్పుడు దాని బాణధ్వని ఆకాశాన్ని కంపిస్తుంది. కౌరవ సేనకు అదృష్టం తెచ్చిన అస్త్రము ఇదే. ఇది 10 దివ్యాస్త్రాలకు సంబంధించినటువంటి చరిత్ర. మన పురాణాలు కేవలం కథలు కాదు, ఇవి శక్తులు, ధర్మాల, జీవన విలువల ప్రతీకలు. ఈ అస్త్రాలు మనకు ఒక విషయాన్ని చెప్తాయి. శక్తి ఎంత ఉన్నా ధర్మం లేకపోతే ఆ శక్తి వినాశనము తప్ప మరేమీ ఇవ్వదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ధర్మము, పౌరాణిక కథలు, పురాతన శక్తులపై మరిన్ని అద్భుతమైన కథల కోసము
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.